అండ్ నమస్తే, అస్సలాము అలైకుం. ఈ రోజు మీ ముందుకు ఒక కొత్త వీడియో వస్తున్నాను. అది కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి రెస్టారెంట్ వస్తున్నాను. ప్లస్ డాబా స్టైల్, మనకి ప్యూర్ డాబా స్టైల్, మనకి వెజ్ నాన్ వెజ్ రెండు అవైలబుల్ ఉంటాయి. ప్లస్ మన విజయవాడ మహానగరంలోనే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్న ఒక రెస్టారెంట్ తో మీ ముందుకు వస్తున్నాను. ఆ రెస్టారెంట్ అనేది ప్రస్తుతానికి ఇప్పుడు చూపిస్తాను. అదే మన తాడిగడుపులో ఉన్న ఖుషీ డాబా అండి. ఇక్కడ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఒక్కసారి లోపలికి వెళ్దాం అండి. బయట నుంచి ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంది, చాలా క్లాసీ వ్యూ ఉంది. లోపలికి వెళ్దాం అండి. టోటల్ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఆ లోపలికి వెళ్ళి అసలు మనకి ఇక్కడ ఎటువంటి సిట్టింగ్ ఉంటుంది, ఓన్లీ డాబా స్టైల్ సిట్టింగ్ ఉంటుందా, లేకపోతే మనకి వేరే సిట్టింగ్ కూడా ఉంటుందా, పూర్తి కూడా తెలుసుకుందాము. మనకి ఇక్కడ ఈ ఖుషి డాబాలు వచ్చేప్పటికి మంచి కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్, హ్యూజ్ కార్ పార్కింగ్, హ్యూజ్ బైక్ పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు. నీట్ గా మనకి ఎన్ని కార్లు ఎన్ని బైక్లు ఇచ్చిన పార్క్ చేసుకునే హ్యూజ్ ప్లేస్ ఉంది. ఇక్కడ వచ్చేప్పటికంటే వీళ్ళ సిట్టింగ్ కానివ్వండి, వీళ్ళ యాంబియన్స్ కానీ నెక్స్ట్ లెవెల్. అంటే టోటల్ గా మనకి క్లాస్ అండ్ ప్రీమియం. ఇది మనకు వచ్చేప్పటికి ఏదైతే డాబా స్టైల్ మనకి మంచాలు వేసి కూర్చోబెట్టారు, వీళ్ళ డాబా స్టైల్ ఉంది. మనకి అక్కడ పైన కూడా సిట్టింగ్ ఉందండి. ఇలా స్ట్రైట్ వస్తే మనకి ఏసీ ట్రైనింగ్ ఉంది. మనకి ఇక్కడ నెట్ టైప్ కూడా మనకి సిట్టింగ్ అయితే ఏర్పాటు చేశారు. నెట్ టైప్ టోటల్ వాటర్ ఫాల్ థీమ్ అయితే ఒకటి మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ పైన సెక్షన్ లో వచ్చేప్పటికి చక్కగా నీట్ గా స్వింగ్ స్టైల్ ఆఫ్ సిట్టింగ్ కూడా ఏర్పాటు చేయండి. ఫ్యామిలీతో వచ్చి చక్కగా కూర్చొని తినడానికి చేయడానికి నీట్ గా ఏర్పాటు చేశారు. ఓకే అండి, నేను కొన్ని ఫుడ్ ఐటమ్ అయితే ఆర్డర్ చేశాను. ఇప్పుడు నా ఫుడ్ ఐటమ్స్ అయితే వచ్చినాయి. ఒకసారి చూద్దామండి ఏంటి మనం ఒకసారి చూద్దాం. నేను ఫస్ట్ వచ్చి సందీ ఆర్డర్ చేశాను. ఇది వచ్చి మనకి కౌజు పిట్ట, అపోలో ఫిష్, ఇది మనకు వచ్చేప్పటికి మష్రూమ్ ప్లస్ కాజు, ఇది మనకు లాలీపాప్, ఇది మనకు వచ్చేప్పటికి కర్రీ అండి. మనకి చికెన్, కాజు చికెన్ కర్రీ ఒకటి. దీంట్లో పులకాలు చెప్పాను. దీంట్లోనే బటర్ నాన్ కూడా ఆర్డర్ చేశాను. తర్వాత బిర్యానీస్ వచ్చేప్పటికి 2 రకాల బిర్యానీస్. ఒకటి వచ్చేప్పటికి వీళ్ళ స్పెషల్ అనమాట, ఎస్పీ బిర్యానీ, ఇంకొకటి వచ్చేప్పటికి ఫ్రాన్స్. ఇక అద్భుతం అండి, చాలా బాగుంది. ఆ తందూరి మీద మనకి ఆ బొగ్గు మీద కాల్చడం కూడా చాలా టేస్ట్ ఉంది. నేను తందూరి చాలా టేస్ట్ చేశాను, కానీ ఈ టేస్ట్ వాళ్ళు ప్లస్ ఇక్కడ గుడ్ థింగ్ వచ్చేసరికి మంచి విషయం, వీళ్ళు ఎటువంటి ఫుడ్ కలర్స్, వెజిటబుల్స్, టేస్టింగ్ సాల్ట్ వాటర్. ఇక్కడ కోసం మాత్రం మీరు మస్ట్ ట్రై చేసినప్పటికీ తందూరి ట్రై చేయండి, చాలా బాగుంది, అద్భుతం. చాలా స్మూత్ గా, ఇది సెమీ గ్రేవీకి ఇచ్చారు, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఇది కాజు మష్రూమ్ అండి, ఫ్రై చూద్దాం. బాగుందండి. ఎక్కడైనా వీళ్ళు హెవీ మసాలా చేయడం నీట్ గా చాలా బాగుంది. స్మూత్ గా ఫుడ్ కలర్స్ కానీ ప్రిఫరెన్స్ కానీ ఏమి యూజ్ చేయట్లేదు, చాలా బాగుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా మనకి ఇక్కడ. సూపర్ అండి, స్పైసీగా కొద్దిగా మనకి ఆ మసాలాలు కానీ ఆ గ్రేవీ కానీ ప్రతి బైక్లో కూడా మనకి నీట్గా తెలుస్తుంది. ఇక్కడికి వస్తే మీరు ఇది కూడా ట్రై చేస్తే మస్ట్ ట్రై. ఇందాక నేను చెప్పినట్టు అపోలో ఫిష్, ఇది మస్ట్ ట్రై అనమాట, నెక్స్ట్ లెవెల్ ఉంది. పిచ్చి పడేసారు టేస్ట్ చెప్పాలంటే, చాలా బాగుంది. మనకి మొత్తం విజయవాడలో కోల్ పిట్ట వీళ్ళ దగ్గర అదిరిపోయింది అంటుంది. ఒకసారి చూద్దాం. చాలా బాగుంది. ఆ సెమీ గ్రేవీ సర్దిపోయింది, బొలుగులతో నవ్వుగా అనిపించేస్తుంది, అంత టేస్ట్గా ఉంది. పుల్కాను మనకు కాజు కర్రీ అండి.
కాజు చికెన్ కర్రీ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది ఏంటనేది వస్తుంది. కరెక్ట్గా దూరం కట్టారు. ఫుల్ ఆఫ్ కాజు, ఫుల్ ఆఫ్ చికెన్ అండి. చాలా బాగుంది, అద్భుతంగా ఉందన్నమాట. ఇక్కడ మీరు ఖచ్చితంగా అంటే ఇక్కడ నేను ప్రతిదాని ఏంటి ఖచ్చితంగా అంటారు. ప్రతి ఫుడ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అద్భుతం ఉంది. హెవీ స్పైసెస్, నీట్గా మసాలాలు కూడా చాలా డిసెంట్ మసాలాలు పడాయి. చాలా బాగుంది. పీస్ కూడా ఏమవుతుంది అదిరిపోయిందండి, చాలా బాగుంది. మీరు కనుక ఖచ్చితంగా ఇప్పుడు వచ్చి ఇది కూడా ట్రై చేయడం చాలా బాగుంది. ఫ్రాన్స్ అంటే మరి మీడియం ఫ్రాన్స్ పెట్టారు, చాలా బాగుంది. ప్రతి దాంట్లో హెవీ స్పైసెస్ ఏమి యూజ్ చేయలేదు. నీట్గా డీసెంట్గా హోమ్ మేడ్ మసాలా మాత్రమే యూజ్ చేస్తారు. అదిరిపోయింది. ఇది వచ్చినప్పటికీ ఏసీ డైనింగ్ మనకి ఖుషి డాబాలో టోటల్ గా 200+ సీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. ఓకే అండి, మనం ప్రస్తుతానికి విజయవాడ మన తాడిగడపలో ఖుషి డాబాలో ఉన్నాము. ఇక్కడ కస్టమర్ అంటే రెగ్యులర్ గా వస్తారంట. సార్ ఉన్నారు, ఒక్కసారి అడుగుతాం టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటని. ఆయన అడుగుతాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి సార్. సార్ నా పేరు రమేష్, విజయవాడ ఆటో నగర్ వర్క్ షాప్ మాది. ఓకే. రోజు సాయంత్రం పూట ఇక్కడికి వచ్చి పుల్కా అయి తింటా ఉంటాము. నేను మా కుర్రోళ్ళతో పాటు వచ్చాను. ఓకే. ఫుడ్ అయితే చాలా బాగుంటదండి, క్వాలిటీ ఉంటదండి. క్వాలిటీ ఉంటదండి, క్వాలిటీ ఫుడ్ ఉంటది. ఓకే. ప్రైస్ కూడా రీజనబుల్ గానే ఉంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ. బడ్జెట్ ఫ్రెండ్లీ. మీరు రేటింగ్ వాళ్ళకి ఎంత ఇస్తారు సార్? అవుట్ ఆఫ్ 5 కండి. 5 అవుట్ ఆఫ్ 5 కంటే 4.5 ఇస్తాను. 4.5 ఇస్తారు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నమస్తే భయ్యా. నమస్తే అన్న. పేరు సరోజన్న, నిడమాడూరు నుంచి వచ్చాను. చాలా బాగుండిద్ది ఇక్కడ, చాలా బాగుండిద్ది అని చెప్పి చాలా మంది చెప్పారు. యూట్యూబ్ లో గానీ స్టేటస్ లో గానీ చాలా మంది పెట్టారు, చూశాను. ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి ఇక్కడికి వచ్చాను ఇప్పుడు అన్నయ్య వాళ్ళతో పాటు కలిసి. ఇప్పుడు ప్రజెంట్ అయితే వెజ్ బిర్యానీ తీసుకున్నాను. మనకి రేట్ తగ్గట్టు కూడా బాగుంది, ప్రైస్ కూడా బాగున్నాయి. మనకి తినడానికి టేస్ట్ అయితే బాగుంది అన్న, అయిపోయింది ఒకటి లెవెల్ అనుకోవచ్చు. స్టేటస్ కానీ నమస్తే. పేరు భయ్యా? సుజిత్. ఓకే, రైట్. అంటే రెగ్యులర్ గా వస్తారు ఇక్కడికి ఖుషి డాబాకి? అప్పుడప్పుడు వస్తుంటారు. అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది ఫుడ్? చాలా బాగుండిద్ది అన్న. అంటే ఇక్కడ యాంబియన్స్ కానీ ఏమైనా సరే చాలా వెరైటీగా చేస్తారు. అంటే కలర్ ప్రొడక్ట్స్ యూజ్ చేయరు కదా. అవునవును. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే కాజు చికెన్ ఇవి ట్రై చేస్తారు. అంటే ఎస్పెషల్లీ రోటీ అయితే బాగా చేస్తారు, బాగుంటది. ఒక రేటింగ్ కావాలంటే సార్ అవుట్ ఆఫ్ 5? రేటింగ్ 4 ఇస్తారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇలాంటి ప్రస్తుతం నా వీడియోస్ ఎప్పటికీ మన ఖుషి డాబాలో, ఇది మనకు వచ్చేప్పటికి తాడిగడప మెయిన్ రోడ్ లో లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది విజయవాడ మనకి. ఇక్కడ మేము కొంచెం ఫుడ్ ఐటమ్ కూడా ట్రై చేస్తాం, చాలా బాగుంది. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ చెప్పుకోవాల్సింది, ఇక్కడ ఫుడ్ కలర్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానీ, టేస్టింగ్ సాల్ట్ కానీ ఏమి యూస్ చేయలేదు. న్యూస్ సిట్టింగ్ ఉంది. అట్ దట్ టైం మనకి వచ్చేప్పటికి 200+ కిలోమీటర్స్ న్యూస్ సిట్టింగ్ ఉంది. మాకు మామూలుగా నార్మల్ సిట్టింగ్ వచ్చేప్పటికి ఏదో డాబా స్టైల్ సిట్టింగ్ ఉంది. ఇక్కడ జెడ్ స్టైల్ ఉంది. పైన కూడా మనకి చక్కగా స్వింగ్ స్టైల్ ఇచ్చారు. ఇటు మనకు వచ్చేప్పుడు ఏసీ డైనింగ్ కూడా ఉంది. అట్ ఏ టైం 200+ సిట్టింగ్ కూడా ఉంది. ఇక్కడ నేను ఏడ్ టేస్ట్ చేశాను, ఇక్కడ ఎలా ఉంది పూర్తి వివరాలు అయితే అయితే కడతాను. ఇటువంటి మరిన్ని లిస్టింగ్ వీడియో కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ కనుక నా ఇష్టం ఫాలో చేయండి. వీళ్ళ ఫుడ్ కానివ్వండి, వీళ్ళ సర్వీస్ కానీ, వీళ్ళ ఖుషి డాబాకి నా రేటింగ్ అయితే అవుట్ ఆఫ్ 4.5 రేటింగ్ ఇస్తాను. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.